ఈరోజు మనం 9th క్లాస్కి సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 4లో మిగిలిన బిట్స్ని సాల్వ్ చేద్దాం. 5th క్వశ్చన్ ఏమడి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ హీరోయిన్స్ ఫార్ములా. హీరోయిన్స్ ఫార్ములాకి సంబంధించి వీటిలో ఏది ట్రూ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏ, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ట్రయాంగిల్ ఇఫ్ ఆల్ 3 sides ఆర్ నో. ఎస్, 3 sides తెలిసిన ఏ ట్రయాంగిల్కైనా మనం హీరోయిన్స్ ఫార్ములాని అప్లై చేయొచ్చు. బి క్వశ్చన్ బి ఏమి ఇచ్చినాడు, ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. నో, ఇది అన్ని ట్రయాంగిల్స్కి మనం అప్లై చేయొచ్చు. ఇట్ గివ్స్ ఓన్లీ అన్ అప్రాక్సిమేట్ ఏరియా. నో, కరెక్ట్ వాల్యూని ఇస్తుంది. ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్. నో, ఇట్ అప్లై ఆల్ ట్రయాంగిల్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఏ స్పియర్ హ్యాస్ ఏ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 154 cm². ఒక స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా 154 cm². ఇఫ్ ఇట్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హెమిస్పియర్స్, దాన్ని 2 ఈక్వల్ హెమిస్పియర్స్గా కట్ చేస్తే వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా, ఎంత టోటల్ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది? ఒక స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? 4πr². సో 4πr² ఈజ్ ఈక్వల్ టు 154 వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత 2 హెమిస్పియర్గా కట్ చేస్తే అప్పుడు దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి, 3πr². ఇప్పుడు ఇక్కడ ఒక 3πr², ఇక్కడ ఒక 3πr², టోటల్ ఎంత అవుతుంది? 6πr² అవుతుంది. అప్పుడు దీని నుంచి దీనికి ఎంత పెరిగిందో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 4πr² క్యాలిక్యులేట్ చేసి ఆర్ వాల్యూ కనుక్కొని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. 4πr² ఈజ్ 154. 4π అంటే 22/7, r² అలాగే రాద్దాం, 154. r² ఈజ్ 154. ఇక్కడ ఇంటూ 4 అటువైపు వెళ్తే /4 అవుతుంది. 22/7 అటువైపు వెళ్తే 7/22 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే r వాల్యూ ఎంత వస్తుంది? 7/2. r వాల్యూ 7/2 వచ్చింది. దీన్ని 6πr²లో సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ రావడం 6πr². 6 π అంటే 22/7, r అంటే 7/2, స్క్వేర్ అంటే 2 times వేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 231. ఈ 231కి ఫస్ట్ ఉన్న 154కి డిఫరెన్స్ ఎంత? 77. సో ఫస్ట్కి తర్వాత 2 పార్ట్స్గా చేసినప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత పెరిగింది అంటే 77 cm². నెక్స్ట్ 7th క్వశ్చన్, which of the following we use to find the curved surface area of the sphere? The direct formula, curved surface area of sphere is 4πr². Next 8th question, triangle A has sides 13, 14, 17 cm. Triangle B has the sides 12, 15, 17. Both triangles have the same perimeter. S is 22. S value ఇచ్చేసారు 22. Without doing full calculation, find which triangle will have the larger area. మొత్తం ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ మనం కనిపెట్టాలి. హీరోయిన్ ఫార్ములా ఏమని చెప్తుంది? √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. దాని ప్రకారం S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. సో ఎస్ వాల్యూ 22. 22లో ఎస్ మైనస్ ఏ అంటే 22లో 13 పోతే ఫస్ట్ వాల్యూ 22. 22లో 13 పోతే 9 వస్తుంది. 22లో 14 పోతే 8. 22లో 17 పోతే 5. ఇది ఫస్ట్ ట్రయాంగిల్. నెక్స్ట్ రెండో ట్రయాంగిల్ ఏంటి? 12, 15, 17. ఫస్ట్ వాల్యూ 22. 22లో 12 పోతే 10. 22లో 15 పోతే 7. 22లో 17 పోతే 5 వస్తుంది. 22, 22, 5, 5 సరిపోతుంది. ఇక్కడ 9, ఇక్కడ 8, 10, 7, 9 8s 72, 10 7s 70. సో ఇది పెద్దది కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్ ఏ అనేది ఎక్కువ ఏరియాని కలిగి ఉంటుంది అనమాట, లార్జర్ ఏరియా.